యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగూరుచున్నానని అడగగా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏ సందర్భంలో జ్ఞాపకం చెందుతుందో మనందరూ కూడా తెలిసినట్లుగానే, ఎరుకో మార్గంలో యేసు స్వామి వెళుతున్న సమయంలో ఇద్దరు గుడ్డివారు యేసు స్వామి వెనక కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. దేవుని బిడ్డలారా, మనం ఈ భాగాన్ని మీరు గమనించినప్పుడు 3 తలంపులు అక్కడ మనకి జ్ఞాపకించబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, వారిరువురు కూడా కేకలు వేసినప్పుడు యేసు నిలిచి అని మాట ఉంటుంది. యేసు నిలిచి. భూమి మీద మనం ఎందరినో గమనిస్తుంటాం. ఉన్నతమైనటువంటి స్థాయిలో, స్థితిలో ఉన్నటువంటి వారు అభాగ్యులైనటువంటి వారిని ఎన్నడూ కూడా వారి వైపు చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది మన పరమ తండ్రి అయినటువంటి మన యేసు స్వామి మనం పిలిచినప్పుడు, మన పిలవటం అంటే మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి మన ప్రభు ముక్తుడైపోతాడు. మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రభు మన వైపు వాలిపోయి మన మాట వినటానికి, మన ప్రార్థన వినటానికి ఎంతగానో ఇష్టపడేటువంటి వారు మనం నమ్మి ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య. ఆయన నిలిచిపోయాడు. 2వ తలంపు, వారిని పిలిచి. అంటే ఆ ఇరువురు గుడ్డివారిని యేసు స్వామి పిలుస్తున్నారు. ఉదయం దేవుని బిడ్డలారా, మనం పిలిచినప్పుడు మన ప్రభు మన కొరకు నిలిచిపోవటమే కాదు, కానీ మన పరిస్థితిని చూసి మనతో, ఒకవేళ మన స్థితిని బట్టి, ఒకవేళ మనతో ఎవరు మాట్లాడటం ఇష్టపడకపోయినా, మనల్ని చూసి సమాజించిన చూసి మనల్ని అసహించుకున్నా కానీ మనతో మాట్లాడటానికి ఇష్టపడేవారు మన ప్రభు. మనం ధైర్యపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనతో ముచ్చటించడానికి ఇష్టపడేవారు మన ప్రభు. 3వ తలంపు, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అంటారు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మన మనోభావాల్ని అడిగేటువంటి వాడు. పైకొకటి లోపలొకటి లాగా కాకుండా, మనుషులు పైన చూసి మాట్లాడతారు కానీ లోపల అంతరంగా ఎరగినటువంటి వారు. మన ప్రభు మన అంతరంగా ఎరిగిన వారు కాబట్టి ఆ ఇరువురిని అడుగుతున్నారు, నేను మీకు ఏం చేయాలని కోరుచున్నారు అంటే, నేనేం చేయాలని మీరు ఆశపడుతున్నారు, మీరు కోరుకుంటున్నారు అనేది ప్రభు అని అడుగుతున్నారు. ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఆయన మనకి ఏం చేయాలని మనం అనుకుంటున్నాం, ఏది ఇవ్వాలని మనం ఆశపడుతున్నాం. మనం దాపరకం లేకుండా ఖచ్చితంగా మనం అడగలిగినప్పుడు, దేవుని వాక్యం అడుగుని మీకు ఇవ్వడం అనే మాట. మనం అడిగినప్పుడు అడుగు వాటికంటే కూడా ఊహించిన వాటికంటే ఉన్నతంగా మనం గమనిస్తాం. ఉదయం మనం పిలిచినప్పుడు పలికే ప్రభు మనతో, మన స్థితిని బట్టి మనతో ముచ్చటించి, మనతో ధైర్యం చూపెట్టి మన ప్రభు మనకి ఏం కావాలన్నా ఇవ్వటానికి, మనం సంతోషించి ఆనందించడానికి మన ప్రభు ఏదైనా మనం అడిగినప్పుడు ఇవ్వడానికి సంసిద్ధులుగా, సిద్ధంగా మన సమీపంలో మన ప్రభు. ఆయన వైపు చూద్దాం, ఆయన అడుగుదాం, ఆయన ద్వారా మనం పొందుతాం. అటు రీతిగా దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. రేపటి దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు క్రిస్టఫర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు సత్య లక్ష్మి గారి యొక్క కుమార్తె షోహిల, తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మంచి ఆరోగ్యాలు, ఆయుష్ను అనుగ్రహిస్తూ క్రిస్టఫర్ గారిని,
సోహిలాను దేవుడు ఉన్నతంగా విద్యలో దీవిస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలనైనా జీవగల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభా, ఈ సమాజం నా తండ్రి మా స్థితిని బట్టి, మా పరిస్థితిని బట్టి ఆయన మరి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వారుగా, ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితులు మా ప్రభా. అయితే మీరు మా మనుగడను చూసిన ఆయన, మా స్థితిని చూసి, మా పరిస్థితిని చూసిన ఆయన, మా ప్రార్థన వినుటకు సమీపంగా ఉండేటువంటి మా దైవమా మీకు వందనాలు చేస్తున్నాం. మాతో నాయన మా పరిస్థితిని బట్టి మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచేటువంటి మా తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. దేవా, మాకు ఏం కావాలో ప్రభా, మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉన్నతంగా ఇచ్చేటువంటి దేవుడు. అటు రీతిగా నా తండ్రి ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో అయ్యా బాధించబడుతున్న వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సమస్యలతో నాయన నెమ్మది లేని పరిస్థితుల్లో గలిబిలి కలిగిస్తున్నటువంటి నాయన ఈ పరిస్థితుల్లో వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా, అయ్యా వారికి కావలసింది, వారు కోరుకున్నటువంటిది మీ నామములు వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా బిడ్డలు నా తండ్రి ఈ దినం వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. రేపు దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు క్రిస్టఫర్ గారిని జ్ఞాపకం చేసుకుని వారి బాధ్యతల్లో నాయన మీరు తోడుగా ఉండండి. ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించండి. ఇది ఆస్తులకు నాయన మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి బలపరచండి. అలాగే నా తండ్రి అయ్యా మరి సత్య లక్ష్మి గారి యొక్క కుమార్తె నా తండ్రి సోహిల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మీరు ఇచ్చినటువంటి దయాకీర్తిని బట్టి మీకు వందనాలు. విద్యలో, బుద్ధిలో, మీదలో, మనుషులే కుమార్తె వర్ధిల్లుకు సహాయం చేయమని మీ కృపలో దీవించి మీ కృప వర్ధిల్లించండి. మరొక పర్యాలను అయినా ఈ దినం అంతట్లో మీ కృపాక్షేమముతో నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.